హలో ఎవ్రీవన్. ఇంకా కొంతమంది లేడీస్ అయితే కిందకొచ్చి డాన్స్ అయితే వేస్తున్నారు. మన ఇష్టం, మనం కూడా వెళ్ళొచ్చు. సో ఇంకా మేము కూడా వెళ్ళిపోయాం. నేను పిన్ని అయితే వెళ్ళి డాన్స్ అయితే చేసేసాం. అంటే ఇంకా ఊపులో మనకు కూడా డాన్స్ వచ్చినా రాకపోయినా ఇంకా అదొక రకమైన ఊపు వస్తుంది కదా. దాని తర్వాత పెరైడ్ లాగా చేశారు కొంతమంది మిలిటరీ ఆఫీసర్స్ వచ్చేసి. ఇంకా మమ్మల్ని అయితే పైకి పంపించేశారు. ఆఫ్టర్ దట్ ఇవన్నీ జరుగుతున్నాయి, సాల్యుటేషన్స్, పెరైడ్స్ అలా అన్నమాట. ఇంకా మేము చూస్తూ ఉన్నాము. కింద ఒక బాబు తప్పిపోయాడంట, వాళ్ళ కోసం అయితే వెతుకుతున్నారు. అండ్ ఒక బాబు అయితే కింద పడిపోయాడు. వెంటనే ఫస్ట్ ఎయిడ్కి తీసుకువెళ్ళారు ఆ అబ్బాయిని. పాపం అనిపించింది. అండ్ దెన్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా స్టార్ట్ చేశారు. అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు కూడా నుంచుని, అంటే ఇండియా పాకిస్తాన్కి ఒకళ్ళొకళ్ళు సాల్యుటేషన్ అయితే తెలుపుకున్నారు. ఒకళ్ళొకళ్ళు ప్రైజ్ చేసుకుని అండ్ ఇంకా పెరైడ్ లాగా చేసి ఒక డ్యాన్స్ లాగా ఇటు ఇటు అయితే చేశారు. ఈయనైతే మాకు ఫుల్ చీరప్ ఇచ్చారు, అరవండి అరవండి అని చెప్పి. అటువైపు కనిపిస్తున్నారు కదా గేట్ అవతల, అటువైపు బ్లాక్ డ్రెస్ వాళ్ళు అయితే పాకిస్తాన్ ఆర్మీ అన్నమాట. ఇంకా ఫ్లాగ్స్ అయితే కిందకి దింపుతున్నారు స్లోగా, అలా చేస్తూ. ఇంకా మేము అదైతే చూస్తున్నాం. ఈవినింగ్ మెయిన్ పార్ట్ ఇదే అన్నమాట. ఫ్లాగ్స్ అనేవి కిందకి దింపుతారు అండ్ మార్నింగ్ వచ్చేసరికి హాయిస్ట్ చేస్తారు అండ్ ఒకళ్ళు ఈచ్ అదర్ సెల్యూట్ చేసుకుంటారు అనమాట. ఇదే మెయిన్ ప్రోగ్రామ్. అయిపోయిన తర్వాత మేము బయటకు అయితే వచ్చేసాం. ఇంకా బయట అయితే ఇలా ఉంది, ఫుల్ జనం అనమాట. వర్షం పడింది, వర్షంలో ఫుల్గా తడిచిపోయాం. అండ్ ఆఫ్టర్ దట్ మేము గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చేసాం. పంజాబ్ వెళ్ళి గోల్డెన్ టెంపుల్ చూడకుండా ఎవరుంటారు చెప్పండి. ఈవినింగ్ అయితే ఇంకా సూపర్గా ఉంది. ఇక్కడ వీడియో యాక్సెస్ అయితే లేదు. మేము అలా కొన్ని క్లిప్పింగ్స్ తీసుకుని వీడియో మీతో షేర్ చేసుకోవడానికి కొన్ని అయితే తీసాను. ఇంకా గోల్డెన్ టెంపుల్ దగ్గర నుంచి అయితే బయటకు వచ్చేసాం. చాలా బాగుంది టెంపుల్. ఇంకా షాపింగ్ అయితే వచ్చేసాం. ఇక్కడైతే బాగున్నాయి డ్రెస్ మెటీరియల్స్, అవన్నీ కూడా తీసుకున్నాం, స్లిప్పర్స్ అవన్నీ. ఇంక రూమ్కి అయితే వచ్చేసాం. దట్స్ ఇట్.